ఫర్మ్ ఇన్వెన్షన్స్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళేంటంటే ఈ సమోసా ఆటోమేటిక్ మేకింగ్ మెషిన్స్‌ని వాళ్ళు తయారు జేస్తున్నారు. దీంట్లో 2 రకాలున్నాయన్నమాట. మొదటిదేంటంటే అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన వాటిలో ఆ మ్యానుఫ్యాక్చర్స్‌లో కెపాసిటీ ఎలా ఉంది? మోడిఫై చేసినటువంటి మెషిన్స్ మనకెట్లా వర్కౌట్ అవుతాయనేది డీటెయిల్‌గా చూద్దాము. ఇందులో ఫస్ట్ మెషిన్ వచ్చేసి సమోసా ఆటోమేటిక్ మెషిన్. ఈ మెషిన్ సెమీ ఆటోమేటిక్ లాగా పనిచేస్తదనమాట. డెలివరీ చార్జెస్ గాని, అవి గాని ఎక్స్‌ట్రా తీసుకొని వాళ్ళే డోర్ డెలివరీ చేస్తారు. మొత్తం డీటెయిల్స్ చెప్తాను తర్వాత. ఈ మెషిన్ ఏంటంటే 1 ఇయర్ వారంటీతో వస్తది. రావడం. దాదాపు గ్యారంటీతో వస్తది. అలాగే మనకి ఒక గంటకి 4000 సమోసాలనేది తయారు చేస్తది ఆటోమేటిక్‌గా. అంటే దాంట్లో ఉన్న మసాలా అవన్నీ మాన్యుయల్‌గా చేసి మనం ఇచ్చేస్తే గనక అది 1 అవర్‌లో 4000 సమోసాస్ చేసి బయటికిస్తది. అలాగే ఇందులో వచ్చేటువంటి సమోసా ఒక్కొక్కటి దీని థిక్‌నెస్ ఒక్కొక్కటి 1 వరకు ఉంటుంది. అలాగే దీని సైజ్ వచ్చేసరికి 3 సెంటీమీటర్స్ నుంచి 8 సెంటీమీటర్స్ వరకు కూడా మనం చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత. థిక్‌నెస్ 1.2 వరకు ఉంటుంది. సో, ఈ సైజెసే కాకుండా నాకు కస్టమైజ్డ్‌గా కావాలి ఈ సైజు అంటే డైస్‌ని వాళ్ళు చేంజ్ చేసి, మోడిఫై చేసి, మ్యానుఫ్యాక్చర్ చేసి మెన్షన్ అనేది ఇస్తారు. అది మనం మెన్షన్ చేసి వాళ్ళకి చెప్తే సరిపోతుంది. ఏ డై కావాలంటే ఆ డై ప్రకారంగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ మెషిన్స్ అనేవి డోర్ స్టెప్ డెలివరీ గూడా ఇచ్చారు. రెండో మెషిన్ ఏంటంటే, ఇది కొత్తగా వాళ్ళు తయారు చేసినటువంటి నిజం చెప్పాలంటే కనిపెట్టినటువంటి మెషిన్. ఫస్ట్ మెషిన్‌తో పోల్చుకుంటే, దీంతో పోల్చుకుంటే 1 అవర్‌కి 10,000 సమోసాలు చేస్తది. మసాలాలు అవన్నీ మనం మాన్యుయల్‌గా చేసుకుంటే, గంటలో 10,000 సమోసాలు చేసిస్తది. ఇది చాలా పెద్ద థింగ్ అనమాట. సూపర్‌గా వర్క్ చేస్తది. గంటకి 10,000 అంటే చాలా పెద్ద థింగ్ అనమాట అది. చాలా ఇన్నోవేటివ్‌గా తయారు చేశారు దీన్ని. ఇందులో వచ్చేటువంటి సమోసా థిక్‌నెస్ వచ్చేసి 1 ఉంటుంది. దీని సమోసా సైజు 3 సెంటీమీటర్స్ నుంచి 12 సెంటీమీటర్స్ వరకు కూడా దీని సైజ్ ఉంటుంది. మనం ఇందాక అనుకున్నట్టుగా దీనికి కావాల్సినటువంటి సైజు, డైస్ ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్‌గా అన్ని కస్టమైజ్డ్‌గా మ్యానుఫ్యాక్చర్ చేసి క్లియర్ కట్‌గా మనకు అందిస్తారు. ఈ మెషిన్స్ చూసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్‌తో ఉంటాయి. ఈ ఇందాక చెప్పిన మెషిన్ కాస్త కాస్ట్ ఇది ఇంతకంటే కాస్ట్ ఎక్కువే ఉంటదిది. సరే ఈ మెషిన్స్ అనేవి థాయిలాండ్‌లో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అక్కడి నుంచే వస్తాయి. కాబట్టి మనం గనక ఆర్డర్ చేయాలనుకుంటే, ఆర్డర్ చేసిన 1 వీక్‌లో కావాలి అంటే డెలివరీ చార్జెస్ అనేవి కాస్త ఎక్స్‌ట్రా అవుతాయి. బట్ డెలివరీ ఇస్తారు. వాళ్ళు ట్రైనింగ్ గూడా ఇస్తారు. దీంతో ఎట్లా ట్రై జేసుకోవాలి. లేదు వాళ్ళిచ్చే టైంకే తీసుకుంటాను నేనంటే ఫ్రీ డెలివరీ గూడా వస్తుంది. ఎందుకంటే థాయిలాండ్ నుంచి రావాలి కాబట్టి కాస్త టైం పడుతుంది. అందువల్ల డెలివరీ విషయంలో కాస్త టైం తీసుకుంటుంది. మనం చూసుకుంటే ఈ మెషిన్ యొక్క ప్రైసెస్ ఎక్కువగా అనిపిస్తాయి. ఎందుకంటే ఫస్ట్ మెషిన్ దాదాపు 1,00,000 ఉంటది. సెకండ్‌ది 2,00,000 ఉంటది. సో, అట్లా కాదు నాకు అందుకే ప్రైసెస్ అట్లా ఎళ్ళిపోతారు కంగారు పడిపోయి. ఇంకా చిన్న ప్రైస్‌లో గూడా ఉన్నాయి. తక్కువ ప్రైస్‌లో గూడా ఉన్నాయి మెషిన్స్. అయితే ఆటోమేటిక్ మెషిన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మాన్యుయల్‌గా గూడా కొన్ని సమోసా మేకింగ్ మెషిన్స్ ఉంటాయి. అవి తక్కువ ప్రైస్‌కే ఉంటాయి. ఒక 40,000, 30,000లో గూడా ఒక మెషిన్ అవైలబుల్‌గా ఉండి దాన్ని గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళతో మాట్లాడితే మీరొకసారి క్లియర్‌గా ప్రతీదీ చెప్తారు. కింద నంబర్ ఇచ్చాను. వాళ్ళని కాంటాక్ట్ చేయండి. మీకు ప్రతీదీ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వీళ్ళ దగ్గర మోమోస్ మేకింగ్ మెషిన్ గూడా ఉంది. మనం ఇంటి దగ్గరే తయారు చేసుకొని ఇంటి దగ్గర వాళ్ళకి అమ్ముకున్నా సరే మంచి లాభాలు